అందరికీ నమస్కారం. ముందుగా మీతోటి ఒక్క విషయం మాట్లాడతాను. అదేంటి అంటే, మీరంతా కూడా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీతో. నాకు నిజానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అడగడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు అంటే నాకు ఒక నమ్మకం, నేను చేసేటివి మంచి వీడియోసే కదా, ఈ వీడియోస్ ఎవరికి అవసరమో వాళ్ళకి రీచ్ అవుతే చాలు అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అప్పుడప్పుడు ఒక సందేహం వస్తుంది అన్నట్టు. నేను ఈ వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, నాకు తెలుసు మనుషుల యొక్క మానసిక సంఘర్షణలు ఎలా ఉంటాయి. కొంతమంది సమస్యలు బయటికి చెప్పుకోలేరు, కొంతమంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు, కొంతమందికి మనోబలం దెబ్బతింటుంటుంది, చిన్న సమస్యలు రాగానే టెన్షన్ పడిపోతుంటారు, కొంతమందికి సాధించాలి అన్న తపన ఉంటుంది కానీ ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్స్ రాగానే ఆగిపోతుంటారు, కొంతమందికి తమ మీద తమకి నమ్మకం ఉండదు. అయితే నేను నా జీవిత ప్రయాణంలో అంతా కూడా సెల్ఫ్ మోటివేషనే. నాదంతా కూడా సమస్య వచ్చినప్పుడు నన్ను నేనే ఓదార్చుకునేదాన్ని. అదేవిధంగా ఏదన్నా సవాలుని నేను ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు నన్ను నేనే ఎంకరేజ్ చేసుకునేదాన్ని, నన్ను నేనే ముందుకు ప్రోత్సహించుకొని ముందుకు నెట్టుకునేదాన్ని. కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ మనోబలం అనేది నాకు గాడ్ గిఫ్ట్ అననా లేక పరిస్థితుల ప్రభావం నన్ను స్ట్రాంగ్గా చేసి ఉండొచ్చు మేబీ. అయితే అందరూ పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడలేరు కదా, కొంతమంది తట్టుకోలేక బలహీనం అవుతుంటారు. అలాంటి వాళ్ళని నేను చూశాను. కొంతమందికి వాళ్ళ సమస్యలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట ఓదార్పునిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతుంటారు, ఒక్కొక్క టైంలో డిమోటివేట్ అవుతుంటారు. నాకు రాదేమో, నేను సక్సెస్ కాలేనేమో ఇలా అనిపిస్తుంటుంది. కానీ ప్రతి ఒక్కరూ సక్సెస్ కాగలరు కష్టపడి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే. అయితే చాలామందికి సాధించాలి అన్న తపన ఉంటుంది కానీ ప్రయాణ మార్గం, ప్రయాణించే విధానం తెలియకపోవచ్చు, కన్ఫ్యూజన్ ఉండొచ్చు, వాళ్ళకున్న సమస్యలకి భయపడి వెనకడుగేస్తుండొచ్చు. సో ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే, మనకి ఎవరైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు మళ్ళీ మనం మానసికంగా దృఢపడతాం. మనం బాగా బలహీనంగా ఉన్నప్పుడు, మనోధైర్యం దెబ్బతిన్నప్పుడు, సమస్యలు మన చుట్టుముట్టినప్పుడు, ఇక ఈ జీవితం నా వల్ల కాదు అనిపించినప్పుడు ఏ ఒక్కరి మాట అయినా సరే మనల్ని ముందుకు నడిపించే విధంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం మళ్ళీ పునర్జన్మనెత్తినంతగా లేచి నిలబడతాం. చాలా సందర్భాల్లో మీకు ఎదురయ్యే ఉంటుంది. ఒక్కొక్కసారి డిమోటివేట్ అవుతాం మనకు తెలియకుండానే. ఏదో నిరుత్సాహము, ఒక ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ వచ్చేస్తే సహజం మనిషికి, ప్రతి మనిషికి. నిజంగా అంటే బాగా ధనికులైనా ఏదో ఒక టైంలో అలాంటివి ఫేస్ చేస్తారు. ఇంకా జీవిత పోరాటం చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా ఎదురవుతూనే ఉంటాయి. మరి అలాంటి టైంలో ఒక చిన్న ప్రేరణ అనేది నా వల్ల ఈ సంఘర్షణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రేరణ కలిగితే అది నేను దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతగా నేను స్వీకరిస్తాను. ఆ ఉద్దేశంతో నేను ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి నేను ఎలా బయటపడ్డాను, ఎలా చదువుకున్నాను, ఎలా సొసైటీని నేను ఫేస్ చేశాను, మన చుట్టూ ఎన్ని రకాల మనుషులు ఉంటారు, ఈ మనస్తత్వాలు నేను బాగా చదివాను. కాబట్టి ఆ అనుభవాల నుంచి నేను మీకు చెప్తున్నటువంటి మాటలు ఇవి మీ అందరికీ రీచ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. అందుకే నేను చేసేది మంచి వీడియోస్ అయినప్పుడు ఎందుకు నాకు మామూలుగా కొంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తే ఏవేమో అంటే చిన్న చిన్న వీడియోస్కి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి ఇంకా నాకు అది చెప్పడానికి రావట్లేదు. అలాంటి వీడియోస్కి చాలా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతుంటారు చూస్తుంటేనే. మరి ఒక మంచి మాట చెప్పినప్పుడు ఎందుకు జనాలు ఆ ఛానల్ని ఎంకరేజ్ చేయట్లేరు, ముందుకు నడిపించట్లేరు అనేది నాకు అప్పుడప్పుడు ఒక సందేహం వస్తుంది. బట్ దాని గురించి ఎక్కువ ఆలోచించను, ఎందుకంటే ఒక్కరికి రీచ్ అయినా చాలు, ఒక్కరు ఈ మాటల వల్ల వాళ్ళ జీవితం నిలబడినా చాలు అని ఆలోచిస్తాను. బట్ ఈ డౌట్ కూడా అప్పుడప్పుడు నన్ను ఇట్లా పింఛిస్తుంటుంది అన్నట్టు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు చూడండి,
మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఇది అవసరము అని అనిపిస్తే మీకు వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కేవలం స్టూడెంట్స్గానే కాదు, ప్రతి ఒక్కరిలో మానసిక సంఘర్షణలు ఎదురవుతుంటాయి. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగానే నేను వీడియోస్ చేస్తున్నాను. పదే పదే చెప్తుంటాను. ఒక్కొక్కసారి నాకు వస్తుంటాయి కాల్స్ కూడా, మేడం మీ వీడియోస్ వల్ల నేను నిలబడగలిగాను అని. అలా వచ్చినప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది. సరే, నేను సంకల్పించిన పని అనేది సార్థకత జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా సరే మిమ్మల్ని అందరినీ ప్రేరేపించడము దేవుడు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతగా నేను భావిస్తున్నాను. కాబట్టి నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుంటుంది అనేది నా ఒక ఉద్దేశం. సో కాబట్టి ఈ ఉపోద్ఘాతాన్ని మన్నించి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోస్ని ఎక్కువ మంది చూసే విధంగా మీరు, ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్ అనుకొని మీరు ముందుకు నడిపించండి. ఓకే, అయితే ఈ వీడియో నేను ఈరోజు చేయాలనుకున్నాను. ఎందుకు అంటే ఈరోజు నాకు ఒక 3-4 కాల్స్ వచ్చాయి స్టూడెంట్స్ నుంచి. వాళ్ళు అడిగే ప్రశ్న ఒక్కటే, మేడం నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, చేయగలుగుతానా లేదా అనేది. అయితే నా ఉద్దేశం ఏంటి అంటే, చేయగలుగుతానా లేదా అన్న ఆలోచనతోటే మీరు పని మొదలు పెట్టొద్దు. ఎప్పుడు కూడా మనం పని మొదలు పెట్టేటప్పుడు ఏ మనస్థితితోటి మనమైతే స్టార్ట్ చేస్తామో ఆ స్థితినే మనల్ని ముందుకు నడిపిస్తుంది లేదా వెనక్కి లాగుతుంది. అంటే ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచనలు రాకూడదు. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. నిజానికి ఒక్కసారి మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ భుజాలని ఇలా జారవిడిచి చూడండి, మీకు బలం లేదు అనిపిస్తుంది. అదే భుజాలను స్టిఫ్గా చేసి దృఢంగా నిలబడండి, బలంగా అనిపిస్తుంది. అంటే మన శరీరాన్ని మనం ఎలా నిలబెడుతున్నాం అనేది మనని బలవంతుల్ని లేదా బలహీనల్ని చేస్తున్నప్పుడు మన మనసుకి ఎంత పవర్ ఉండాలి, శరీరాన్ని నడిపించేటువంటి మనసుకి ఎంత పవర్ ఉండాలి కదా. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. బలహీనలమని భావిస్తే బలహీనలమే అవుతాం. అబ్బా నాకేం తెలీదు, నాకు రాదు, నేను చేయలేను, నేను సాధించలేను, నేను ఎగ్జామ్ పాస్ కాలేను, నేను ప్రయత్నించలేను, ఎంతసేపు నెగిటివ్, చేయలేను, రాలేను, పోలేను, సాధించలేను, నా వల్ల కాదు, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో మీరు మొదలు పెడితే నెగిటివ్ రిజల్టే వస్తుంది 100%. అట్లా కాకుండా మేము శక్తివంతురాలని లేదా నేను శక్తివంతుడను, నేను ఏదైనా చేయగలుగుతాను, సాధించగలను అని నువ్వు గనక భావిస్తే కొండంత శక్తి మీదే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఆలోచిస్తే మీరు అలా తయారవుతారు. అయితే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ లక్ష్యం గురించి మీరు మనసులో దృఢంగా అనుకోవాలి. ఇంకంతే, ఇంకా 10 సార్లు ఫ్లక్చువేట్ కావద్దు, 10 సార్లు ఆలోచించవద్దు. చిన్న చిన్న లక్ష్యాలు కావచ్చు, పెద్ద పెద్ద లక్ష్యాలు కావచ్చు, దాని వెంట మీరు పడాలి, దాన్ని వేటాడాలి. అంతే, గట్టిగా దృఢంగా నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత యుద్ధం మొదలుపెట్టి గెలిచేదాకా పోరాడాలి. ఈ పోరాటంలో మనకి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి, ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి, ఎన్నిసార్లు ఓడిపోవాల్సి వస్తుంది కూడా. కానీ పోరాటం మాత్రం ఆపొద్దు. ఎందుకు అంటే మనం ఎంత ప్రయత్నిస్తున్నాము అనేది మన సహనానికి ఒక పరీక్ష. ఎంత సహనం వహిస్తే గెలుపు మనను వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఓటమి ఎదురైనా, పోరాటం నీ లక్ష్యం కోసం నువ్వు ఎంచుకున్నటువంటి పోరాటాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపొద్దు. మరి ఈ పోరాటం చేయాలంటే మనకి మనోబలం కావాలి, నమ్మకం కావాలి, ఆత్మస్థైర్యం కావాలి. మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎవరు ఇవ్వాలి మనకి అంటే, ఎక్కడో దొరుకుతాయో ఎవరో ఇస్తారు, ఇవన్నీ వద్దు. నీలో నిరంతరం మనలో మనమే ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని, నమ్మకాన్ని పెంచి పోషించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మనం మన లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో
మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు, వెక్కిరించే వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మరి మనం ఏం చేయాలి? ఎక్కిరించారు అని ఆగిపోదామా? నవ్వారు అని ఆగిపోదామా? గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కువ మంది అలాగే ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిసార్లు వెక్కిరించినా, ఎవరు మనల్ని చూసి నవ్వినా, ఎవరు మనల్ని వెనక్కి లాగినా మన ప్రయాణం మాత్రం ఆపొద్దు. ముందుకే ఉండాలి. మన మార్గంలో మనం వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు వెక్కిరిస్తుండొచ్చు, రేపు నువ్వు గెలిస్తే వాళ్ళే మనని అనుసరిస్తారు, మనని అనుకరిస్తారు కూడా. ఇప్పుడు మనం ఎక్కిరించిన వాళ్ళే రేపు నీకు తెలియకుండా నీకు అనుసరులుగా మారిపోతారు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి జనాల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించవచ్చు. అంతేకాదు, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనలో ఉన్నటువంటి బలహీనతలు, మన కష్టాలు, కన్నీళ్ళు కూడా అందరికీ చెప్పుకోవద్దు. ఎక్కడో ఒకరన్నా మనకు ఆత్మీయులు ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం, అది వేరే విషయం. బలహీనతల్ని మనం అందరితో పంచుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మన ముందు వాళ్ళు ఊగొడతారు, అయ్యో అని జాలి చూపిస్తారు, కానీ మన వెనుక నవ్వుతారు. అందుకని ఏవైతే మన బలహీనతలో, ఆ బలహీనతల్ని మనం గెలిచేదాకా ఆ బలహీనతల్ని కూడా మనం వెంటాడాలి. మనం లక్ష్య సాధన చేయాలి అంటే మనం ముందుగా మన బలహీనతల్ని గెలవాలి అని నేను పదే పదే చాలా వీడియోస్లో చెప్పాను. నీ బలహీనతలు ఏంటి అనేది నీకు తెలుసు కాబట్టి ముందుగా బలహీనతల్ని గెలిచి, వాటిని వేటాడి, వాటిని గెలిచి, ఆ తర్వాత నీ లక్ష్యం కోసం పోరాటం అనేది నువ్వు మొదలుపెట్టాలి. మనం భయపడితే భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన చుట్టూ కూడా. ఒకవేళ నువ్వు భయపడితే నీకు అనేక భ్రమల్ని కల్పిస్తారు. అబ్బో ఆ రూట్లో వెళ్ళాలి అంటే నాకు భయం అవుతుందని ఒక మాట అని చూడండి. అవును, ఆ రూట్లో అంతా కూడా ఇప్పుడు నువ్వేదో ఒక మార్గాన్ని ఎంచుకున్నావు, ఆ రూట్లో వెళ్ళాలి అంటే నాకు భయం అవుతుందని ఎవరితో నన్ను చూడు, నిజంగానే ఆ రూట్లో పోయిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు, అదంతా టైం వేస్ట్ అబ్బా, నీ వల్ల కాదబ్బా, ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన చుట్టుపక్కల కూడా. కాబట్టి ఒకవేళ నువ్వు భయపడితే నీకు భ్రమలన్నీ కల్పించి భయపెట్టడమే మన చుట్టూ ఉన్నటువంటి లోకం యొక్క పని. అట్లా భయపెట్టడానికి లోకం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి భయపడొద్దు దేనికి కూడా, నీ భయాన్ని కూడా నువ్వే జయించాలి. ఇలా నిరంతరం మనమే సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి, మనలో మనమే ఆత్మస్థైర్యం నింపుకోవాలి, మనమే యుద్ధం చేయాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలి, మన బలహీనతల్ని మనమే గెలవాలి. మరి ఒక లక్ష్యం కోసం మనం ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని సాధిస్తామా? సాధించడం అనేది సాధ్యమేనా? ఈ సందేహం కూడా ఉంటుంది మీకు. సరే, నేను ఇవన్నీ చేస్తూ నేను కష్టపడతాను, చివరికి నేను సాధిస్తానా అని. గుర్తుపెట్టుకోండి, జీవితంలో సాధ్యం కానిదంటూ ఉంటుందా అసలుకి? అఫ్కోర్స్ కొన్ని సాధ్యం కాకపోవచ్చు, కానీ ఏది సాధ్యం కాదు అంటే ఏ పని అయితే మనం మొదలు పెట్టడానికి వెనకడిగేస్తామో, మొదలు పెట్టడానికంటే ముందే మనం అపనమ్మకంగా అవుతుందో కాదో అనేది ఆలోచిస్తామో ఆ పని మాత్రం నిజంగా సాధ్యం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా సాధ్య అసాధ్యాలు అనేటివి మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటాయి, మన మనస్థితి మీద ఆధారపడి ఉంటాయి. మన సాధ్యం కాదు అనుకుంటే సాధ్యం కాదు, సాధ్యము అనుకుంటే సాధ్యమవుతాయి. అందుకని మనం భయపడుతూ మొదలుపెట్టే పనులు ఏవి కూడా సాధ్యం కావు. చూడండి, ధైర్యంగా మొదలుపెట్టి నమ్మకంగా మొదలుపెట్టే పనులన్నీ కూడా సాధ్యమవుతాయి. సో కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకుంటారు అనేది మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఓకే, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.